మీరు పదే పదే ఆలయాలని, దేవుళ్ళని, దేవతలను, ఆధ్యాత్మికతను, సనాతన ధర్మాలను, హిందూ ధర్మాన్ని ప్రశ్నించి ప్రజల మనసుల్లో మరింత గాయం చేసే ప్రయత్నం చేయొద్దు. చాలా దఫాలు మీకు చెప్పాం. మీరు చేసిన ప్రతి ఆరోపణకి జవాబు చెప్పాం. కానీ మీరు ఇంకా మానుకోలేదు. మళ్ళీ అదే పద్ధతిలో ముందుకు వస్తున్నారు. కానీ నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. విజ్ఞతతో ఆలోచించండి. మంచి కార్యక్రమాలను మీరు స్వాగతించండి. గత పరిపాలనలో జరిగిన దుర్మార్గపు పరిపాలనను దాటి మేము ఇవాళ సుపరిపాలన అందించే దిశలో భగవత్ ఆలయాలను కూడా చేరువ చేసే కార్యక్రమంలో ప్రతి ఆలయంలో IVRS సిస్టమ్ పెట్టి మీ యొక్క మనోభావాలకు అనుగుణంగా పరిపాలన ఆలయాల్లో కొనసాగాలని, ప్రసాదాల మొదలుకొని, మీరు కొనే టిక్కెట్ల మొదలుకొని, మీ దర్శనాల దగ్గర నుంచి, మీ పూజ అర్చకుల దగ్గర మీరు చేయించే పూజల దగ్గర నుంచి మీ యొక్క ఆలోచన ప్రకారమే మంచి అనిపించుకోవాలని చేసే తాపత్రయం ఈ కూటమి ప్రభుత్వాన్ని, మా దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి మా అందరిది. మమ్మల్ని అదే దృష్టితో, అదే ఆలోచనతో ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని.